హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ AJdealstech. ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్ని ఇష్టపడే వారి కోసం అయితే ఈ వీడియో చేయబోతున్నాను. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ కాబోతున్నటువంటి రెడ్మీ నోట్ 12R 5G ఫోన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇది రెడ్మీ ఫోన్ నుంచి తక్కువ ధరలో లాంచ్ అవుతున్నటువంటి 5G ఫోన్. దీని విలువ 12,590 రూపాయలుగా అయితే ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ప్రాసెసర్ని అయితే దీనిలో లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇది తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చేటువంటి మొబైల్ అనేది చెప్పవచ్చు. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఇది 168.6 mm లెంత్, 76.28 mm విడ్త్, 8.17 mm స్లిమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క వెయిట్ 199 గ్రామ్స్ అనేది ఉన్నది. ఇది 3 వేరియంట్లలో మనకు లభిస్తుంది. సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ అండ్ స్పేస్ బ్లూతోని మనకు ఇది 3 వేరియంట్లలో లభిస్తుంది. ఇది డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, రెసిస్టెంట్ IP53 అయితే ఉంటుంది. దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్లో మౌంట్ చేయబడి ఉంది. దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చేసి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే వాడారు. దీనిలోని CPU 2.2 GHz, ఆర్కిటెక్చర్ 64 బిట్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇందులో డిస్ప్లే కానీ లేకుంటే ఫొటోస్ కానీ వీడియో రిజల్యూషన్ కానీ వీడియో గేమ్స్ కానీ ఆడినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది మనకు. దీనిలో డిస్ప్లేని చూద్దాము. ఈ మొబైల్లో 6.79 ఇంచెస్ IPS LCD డిస్ప్లేని అయితే వాడారు. 1080x2460 రెజల్యూషన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లేలో 90 Hz రిఫ్రెషర్ రేట్తోనైతే ఈ మనకు ఇస్తున్నారు. దీనిలో స్టోరేజ్ విషయానికి వచ్చంటే 4GB ర్యామ్, 128 GB స్టోరేజ్తోనైతే ఉంటుంది. దీనిలో ఒక మైక్రో SD కార్డ్ని అయితే దీన్ని సపోర్ట్ చేసే విధంగా అయితే ఉంచారు. ఇది అప్ టు 1 TB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనము. దీనిలోని కెమెరాని చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. రేర్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP రెజల్యూషన్తో, వైడ్ యాంగిల్ లెన్స్ f/1.8 అడాప్చర్తోనైతే ఉన్నది. 2 MP రెజల్యూషన్తో అయితే మైక్రో లెన్స్ కెమెరా అయితే ఇందులో ఉంచారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP వైడ్ యాంగిల్ లెన్స్తోనైతే ఉంచారు. వీడియో రెజల్యూషన్ వచ్చేసి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా 9020x1080 at 30 FPS అయితేనే ఉన్నది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని అయితే దీనిలో వాడారు. ఇది 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే మనకు అందిస్తున్నారు. దీనిలో డ్యూయల్ సిమ్ అయితే ఉన్నది. దీనిలో ఫస్ట్ సిమ్ వచ్చేసి నానో, సెకండ్ సిమ్ కూడా హైబ్రిడ్ నానో అయితే ఉంచారు. ఫస్ట్ సిమ్ వచ్చేసి 5G అండ్ 4Gకి అయితే కనెక్ట్ అవుతుంది, అంటే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ సిమ్ వచ్చేసి 4Gకి సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఇంకా VoLTE, వైఫై, బ్లూటూత్, USB Type-C పోర్ట్ని అయితే అందుబాటులో ఉంచారు. ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా చూసినట్టయితే 12,590 రూపాయల్లో రెడ్మీ నుంచి మంచి బడ్జెట్ ఫోన్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.